ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ గోల్డ్ రేటు ఈ వీక్ ఎలా ఉంది, అలాగే లాస్ట్ 1 వీక్ గోల్డ్ అంతా కూడా ఎలా పెరిగింది, హెచ్చుతగ్గులకి ఎలా వచ్చినాయి అనే విషయం ఇంటర్నేషనల్గా మళ్ళీ అలాగే ఇండియన్ గోల్డ్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఇంటర్నేషనల్ గోల్డ్ అసలు లాస్ట్ వీక్ అంతా కూడా ఎలా మూవ్మెంట్ వచ్చింది అంటే చూద్దాం. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఇది 17వ తారీఖు వచ్చి ఇంటర్నేషనల్ గోల్డ్ వచ్చి 2011 దగ్గర క్లోజింగ్ అయింది. అలాగే 18/1/2024 నాడు ఇది $2020 దగ్గర క్లోజ్ అయింది. అలాగే 19/1/2020 నాడు ఇది $2034 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సేమ్ 22/1/2024 నాడు ఇది 2020 దగ్గర క్లోజ్ అయింది. 23/1/2020 నాడు తీసుకుంటే ఇది 2027 దగ్గర క్లోజ్ అయింది. పెద్దగా మార్పులు ఏమీ రాలేదు. ఈ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా $20 మాత్రమే తేడాగా వచ్చింది. అలాగే 24/1/2024 నాడు ఇది 2018 దగ్గర క్లోజింగ్ వచ్చింది. అలాగే 25 కూడా సేమ్ 2019 దగ్గర క్లోజ్ అయింది. సో లాస్ట్ 1 వీక్ 10 డేస్లో చూసుకుంటే గోల్డ్లో పెద్దగా మార్పులు రాలేదు. అయితే ఇది 28/12/2023 నాడు 2092 దాకా హైయెస్ట్ హై వెళ్ళింది. అక్కడి నుంచి చూసుకుంటే ఇది $100 దాదాపు $90 తగ్గింది. 17/1/2024 నాడు $100 తగ్గింది. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా ఒక 20-30 పాయింట్స్ $20-30 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం ఇండియన్ గోల్డ్ రేట్కి వస్తే ఇది జనవరి 17, 2024 నాడు 24 క్యారెట్ గోల్డ్ వచ్చి 62,950 దగ్గర క్లోజ్ అయింది. 380 పాయింట్లు డౌన్ అయింది, తగ్గింది ప్రీవియస్ క్లోజింగ్ కన్నా. అలాగే 18 జనవరి 2024 నాడు 62,620 దగ్గర క్లోజ్ అయింది. ఇది $330 తగ్గింది. 19 జనవరి 2024 నాడు 62,950కి వచ్చింది. అంటే ఇది 330 పాయింట్లు పెరిగింది. క్రితం రోజు 330 తగ్గితే అదే నెక్స్ట్ డే నాడు మళ్ళీ 330 పెరిగింది. 20 జనవరి 2024 నాడు 63,050 దాకా వచ్చింది. అలాగే 21 జనవరి, 22 జనవరి, 23 జనవరి ఈ 3 రోజులు కూడా ఒకటే రేటు మెయింటైన్ అయింది, 63,050. ఎందుకంటే మార్కెట్స్ క్లోజ్ అయినాయి. అలాగే 24వ తారీఖు నాడు 63,000 దగ్గర క్లోజ్ అయింది. అంటే ₹50 పాయింట్లు తగ్గింది. అలాగే 25 జనవరి తీసుకుంటే మళ్ళీ ఒక 50 పాయింట్లు తగ్గి 62,950 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఈ వారం మొత్తం చూసుకుంటే 17వ తారీఖు ఏ రేటు ఉందో ఇవాళ 25వ తారీఖు కూడా అదే రేటు, 300 పాయింట్లు ప్లస్ ఆర్ మైనస్ దగ్గర క్లోజ్ అయింది. సో 62,950 ఇది 24 క్యారెట్ గోల్డ్. అలాగే 57,700 అనేది ఇది ఆర్నమెంట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్ అంటాం. 57,700 దగ్గర అది క్లోజ్ అయింది. అది ఈ వీక్లో తీసుకుంటే మ్యాక్సిమం హై వచ్చి ఇది 57,800 వచ్చింది. అలాగే లో తీసుకున్నా కానీ 57,400 ఈ రేంజ్లోనే ఇది క్లోజ్ అయింది. ఇది ఈ వీక్ లాస్ట్ వీక్ గోల్డ్ యొక్క స్థితిగతులన్నీ. అలాగే చాలామంది అడిగేది ఏంటంటే గోల్డ్ని మనం ఫిజికల్గానే కొనాలా, బిస్కెట్ రూపంలో కొంటే ఎలా ఉంటుంది, లేదా ఏదైనా గోల్డ్ ఈటీఎఫ్ ఎలా ఉంటుంది, లేదా గోల్డ్ సోవరెన్ బాండ్స్ బెటరా, ఏ రకంగా మనం గోల్డ్ని స్టోర్ చేసుకోవటం సేవ్ చేసుకోవటం బెటర్ అని అడుగుతున్నారు. సో ఈ గోల్డ్ ఏంటంటే ఉన్న ఆప్షన్స్లో మేజర్గా ఆర్నమెంట్స్ ఇమీడియట్గా చేయించుకోవాలనుకుంటేనే ఇది 22 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్కి బెనిఫిట్ అవుతున్నాయి. ఇప్పుడు దానికన్నా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేవ్ చేసుకోవడానికి ఈ గోల్డ్ అనేది ఒక మంచి అవకాశంగా అనిపిస్తుంది. సో ఈ గోల్డ్లో మనం సేవ్ చేసుకుంటే డీమ్యాట్లో షేర్స్ ఎలా మనం కొనుక్కుంటామో అలాగే ఈ గోల్డ్ అనేది ఉంది. అది డీమ్యాట్లో మనం ప్రజెంట్ రేట్ ఏ రేట్ ఉందో ఆ రేట్లో ఎన్ని గ్రాములు కావాలంటే అన్ని గ్రాములు కొనుక్కోవచ్చు.
సో అదొక మంచి అవకాశం కింద ఉన్నది కనిపిస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. సో గోల్డ్ ఈటీఎఫ్లో కూడా మనం పెట్టుబడులు కొంత అమౌంట్ సిస్టమేటిక్ ఎస్ఐపి లాగా దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ 500 కానీ 1000 రూపాయలు ఉన్నా కానీ గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీ కింద మంచి అవకాశం ఉంటుంది అనేది. ఈ రెండు ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో అంటే ఈ గోల్డ్ కానీ గోల్డ్ ఈటీఎఫ్ కానీ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ ఫిజికల్ స్టోరేజ్ ఉండదు కాబట్టి ఈ థెఫ్ట్ అనేది, దొంగతనాలు ఇలాంటి టెన్షన్లు ఉండవు. కాబట్టి కొంత మొత్తమైనా కానీ ఇలాంటి వాటిల్లో పెట్టడం అనేది శ్రేయస్కరం అనేది మేమందరం నిపుణులందరూ కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇలా ఎవ్రీ వీక్ మీకు గోల్డ్ ఈటీఎఫ్ గోల్డ్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాం. ఈ వీడియో చూసినట్లయితే మీరు మళ్ళీ మీ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.